నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు E6 టీవీ. నేను నవ్య. బులెటిన్ లో బ్రేకింగ్ చూద్దాం. కోనసీమ జిల్లా మలికిపురంలో ఆరని బ్లోఅవుట్. సుమారు 20 గంటలుగా ఎగిసి పడుతున్న మంటలు. ONGC గ్యాస్ లీక్ తో నిన్నటి నుంచి బ్లోఅవుట్. తగలబడిన కొబ్బరి చెట్లు, ఇల్లు ఖాళీ చేసిన జనం. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్టు అంచనా. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని పచ్చని కోనసీమ ప్రాంతంలో బ్లోఅవుట్ మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో జరిగిన పేలుళ్లు, ఎగిసిపడిన మంటలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని మోరీ 5 డ్రిల్లింగ్ సైట్ లో సోమవారం ఉదయం 11:30 సమయంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:35 కల్లా మంటలు చెలరేగి సుమారు 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు గంటల తరబడి కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బ్లోఅవుట్ ప్రివెంటర్ నియంత్రణ సామర్థ్యాన్ని మించి గ్యాస్ బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమయంలో BOP వద్ద ర్యాపిడ్ కారణంగా అగ్నికీలలు ఏర్పడి 2 సార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా బగ్గుమంది. గ్యాస్ తో పాటు మంటలు ఒకేసారి వ్యాపించి ఉంటే అక్కడ పనిచేసే కార్మికులకు ప్రాణ నష్టం జరిగేదని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ONGC బావి నుంచి గ్యాస్ లీకేజీ జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 2100 మంది జనాభా ఉన్న ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేసి ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని పాఠశాలను మూసివేశారు. లక్కవరం గ్రామంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, SP రాహుల్ మీనా, MP హరీష్ మాథూర్, MLA వరప్రసాద్, TDP రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమూల్య తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, SP ఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద జరిగిన నష్టం 100 కోట్ల రూపాయలు ఉండవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. అగ్నికీలల్లో రిగ్, లాగింగ్ టూల్, భారీ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఇవన్నీ డీప్ ఇండస్ట్రీస్ కు చెందినవేనని అధికారులు గుర్తించారు. ఎగిసిపడిన మంటల కారణంగా సమీపంలో సుమారు 500 కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్పారు. గ్యాస్ బావి నుంచి మధ్యాహ్నం ఎగిసిపడిన అగ్నికీలలు రాత్రి వరకు కొనసాగాయి. బావిలోని గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను పూర్తిగా అదుపు చేయడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ఎంత సమయం పడుతోందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు బ్లోఅవుట్ నేపథ్యంలో బావిలో 20 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ నిల్వలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 24 గంటల్లో మంటలు అదుపులోకి రాకపోతే వెల్ క్యాప్ విధానం ద్వారా బావిని మూసివేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంటలను ఆర్పేందుకు సమీపంలోని గూడపల్లి 1 కాలువ నుంచి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. బ్లోఅవుట్ నియంత్రణకు సంబంధించి ONGCకి అన్ని విధాల సహకారం అందిస్తున్నామని, అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.